దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎనలేని లెక్కలేనని స్తుతులు చెల్లునుగాక. ప్రియ బిడ్డలారా, ఈరోజు మరి యొక్క భాగముగా నమ్మిక మాత్రముంచుము అనే మాటను బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువారు చెప్పారు కదా, నమ్మిక మాత్రముంచుము. ఇది ప్రభు చెప్పిన మాట. ఈ మాటను బట్టి కొద్ది మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డని ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి. పరిశుద్ధాత్మదేవ, వారి హృదయాలు తెరవండి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య ప్రభు ఉందినని ప్రభు సెలవిచ్చారు. విశ్వాసము ద్వారా మనము మరి దేవునితో కనెక్ట్ అవుతున్నాం, ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నాం. మనం అందరం దేవునితో కనెక్ట్ అవుతున్నాం. ఆ దేవునితో గొప్ప సంబంధాన్ని విశ్వాసము ద్వారా మనం కలిగి ఉంటున్నాం. కనుక ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో, అది ఈ విధముగా మీడియా ద్వారా కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాం. మీరు ఈ వాక్యం ఆలకిస్తుండగానే మనము దేవునితో కనెక్ట్ అవుతున్నాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్ చెబుతుంది, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అలాగే కీర్తన 55వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు భక్తుడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. మొదటి మాట, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలమైన మనము ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచాలి అని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం అనేది ఒక బంధము. చూడండి, ఒక విద్యుత్తు ప్రవహించాలంటే వైర్ అనేది ఒక బంధం. ఆ యొక్క వైరు ఎక్కడైనా కట్ అయిందంటే ఆ యొక్క విద్యుత్ ప్రవాహం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఒక లైట్ కంటిన్యూగా వెలగాలన్నా, ఒక ఫ్యాన్ కంటిన్యూగా తిరగాలన్నా, ఒక మిక్సీయో, ఒక ఏసీయో, ఒక ఫ్రిడ్జో కంటిన్యూగా పని చేయాలంటే, దానికి సప్లై చేస్తున్న ఆ విద్యుత్ ఆగిపోకుండా ఉండాలి అంటే ఆ విద్యుత్ ప్రవహించే వైరు ఎక్కడ తెగడానికి వీల్లేదు. అందుకే ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఏ బ్రేక్ ఇన్ ప్రేయర్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ ఫెయిత్. ఏ బ్రేక్ ఇన్ ఫెయిత్ ఈజ్ ఏ బ్రేక్ విత్ ఫెలోషిప్ విత్ గాడ్. అంటే దేని ద్వారా మన హృదయంలో ఎప్పుడైతే ప్రార్థన అనేది ఆగిపోతుందో, ప్రియబిడ్డ, ప్రార్థన ఆగిపోయిన మరుక్షణమే విశ్వాసం అనేది కూడా ఆగిపోయింది. విశ్వాసం ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే దేవునితో సహవాసం కూడా ఆగిపోతుంది అని అర్థం ఇస్తుంది. దేని బిడ్డలారా, నిజమే. అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పడంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవునితో మనకున్న సహవాసం అనేది తెగిపోకుండా ఉండాలి అంటే మన హృదయాలు విశ్వాసము ద్వారా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. మన హృదయంలో ఒక మూలకెళ్ళి గది తలుపు వేసుకొని మోకరించమని కాదు. కొన్నిసార్లు మోకరించి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి ప్రార్థన చేయాలి. కానీ ఎల్లప్పుడూ మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అనేది కేవలం విశ్వాసం ఉంటేనే ప్రార్థన అనేది చేయాలనే ఆలోచన, చేయాలనే మనసు, చేయడానికి కావాల్సిన మనసుకు సిద్ధపాటు కలుగుతుంది. దేని బిడ్డలారా, ప్రార్థన ఎప్పుడైతే ఆగిపోయిందో
విశ్వాసం అనేది కూడా ఆగిపోతుంది. అందుకే విశ్వాసము దెబ్బతినకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం దెబ్బతినకుండా ఉండాలి. ప్రార్థన ఎంతగా కంటిన్యూగా సాగుతుందో దేవునితో సహవాసం కూడా అంత కంటిన్యూగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించు దేవునితో మనము సహవాసము చేయాలి అంటే తప్పనిసరిగా మనకు కావాల్సింది ఏంటంటే స్థిరమైన విశ్వాసం. దేని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసమందు బలవంతులై ఉండండి. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే విశ్వాసము బంగారం కంటే అమూల్యమైనది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడుగా మనం బ్రతకలేం. విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు మనం వచ్చినా దేవుని యొద్ద జవాబు పొందుకోలేం. బైబిల్లో మనం చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదని చూస్తున్నాం. వారి అవిశ్వాసమును బట్టి వారిని గద్దించినట్లు మనం చూస్తున్నాం. అవిశ్వాసమును బట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని ప్రభు గద్దిస్తున్నారు. దేని బిడ్డలారా, అవిశ్వాసుల దగ్గర అసలు దేవుని కార్యాలు ఏమాత్రం కూడా పని చేయవు. ఎందుకంటే విశ్వాసము వారి నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. మనం ప్రభు యొద్దకు ఏ కార్యం కోసం వచ్చినా సరే మనం విశ్వాసం అనే పెట్టుబడి మనం పెట్టాలి. విశ్వాసించటం మన పని. దేని ద్వారా విశ్వాసానికి కర్త అయిన దేవుడు మనం అడిగేది చేయడం ఆయన పని. విశ్వాసం అనేది మనం పెట్టుబడి పెట్టకుండా దేవుని నుంచి ఫలాలు ఆశించడం టైం వేస్ట్ అనమాట. అందుకే దేని బిడ్డలారా, లాజరు చనిపోయి సమాధిలో ఉన్నప్పుడు ప్రభువు ఆ రాయిని తొలగించమన్నారు. ఆ సమాధి ముందు రాయిని తొలగించండి అంటే ప్రభు ఇప్పటికే 4 రోజులైంది, కుళ్ళిపోయి వాసన వస్తుంది కదా అంటే ప్రభు అంటున్నారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేని బిడ్డలారా, వారి విశ్వాసంతో ఎప్పుడైతే రాయి తొలగించారో వారందరూ కూడా సమాధి వద్దకు వచ్చి ప్రభు చేయబోయే కార్యాన్ని చూడడానికి విశ్వాసంతో ఆసక్తితో ఎప్పుడైతే ఉన్నారో దేవుడు వెంటనే లాజరు బయటికి రా అనగానే ఆయన మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, అధికారం ఉంది, మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఆ మాట వెంటనే లాజర్ని బ్రతికించి సజీవుడిగా బయటికి తీసుకొచ్చింది. నా సహోదరుడా, దేవుని ప్రియమైన బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకోవలసింది ఏమిటంటే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన దేవుని వైపు చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనకు ఎంతవరకు అవకాశమో మనము చేయగలిగిన ప్రతి కార్యాన్ని మనం చేసేస్తాం. ఇక దానికి దేవుని దగ్గరికి వెళ్ళి అడగవలసిన పనేమీ లేదు. కానీ దేని బిడ్డలారా, మన శక్తికి మించిన ప్రతి కార్యం, మన చేతులు దాటిపోయిన ప్రతి కార్యం, దేని బిడ్డలారా మన వల్ల కాని ప్రతి కార్యం, మన శక్తి సామర్థ్యతలు, మన అధికారం, మన పలుకుబడి, మన డబ్బు ఏమీ చేయలేని ప్రతి కార్యం కూడా ఇక ఎవరు చేయగలరంటే దేవుడు చేయగలడు. చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం, అయ్యో నేను చేయలేకపోయానే, పలానా పని నేను చేయలేకపోయానే అని చాలాసార్లు చాలా విచారపడుతూ ఉంటాం. భయపడవలసిన పని లేదు. నీవు చేయలేని కార్యాలు దేవుడు చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. కనుక కేవలం దేవుని యొద్దకు వచ్చినప్పుడు, సమస్తము సాధ్యమైన సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం పెట్టవలసిన పెట్టుబడి ఏమిటంటే విశ్వాసం. దేవుని కేవలం నమ్మితే చాలు, ఆయన నీ కార్యాన్ని సఫలపరుస్తాడు, నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. తప్పనిసరిగా దేని బిడ్డ, ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినానో ఆయన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడునని ప్రభు చెప్తున్నారు. నిజమే. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మనిషికి అసాధ్యమైనది ఏది లేదని ప్రభు చెప్తున్నారు. అంటే మనిషి అంత గొప్పోడని కాదు, ఆ వాగ్దానం చేసిన దేవుడు గొప్ప. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేని బిడ్డలారా, మనకున్న ప్రతి సంకటాలు కూడా దేవుడు కుదురుస్తున్నాడు. మనకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. మనం పడిన ప్రతి గోతు నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. మన హృదయం అనే ఆ యొక్క హృదయం మీద ఉన్న ప్రతి భారము నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు.
దేవుని బిడ్డలారా, మన కన్నీటి అంతటినీ కూడా దేవుడు తుడుస్తున్నాడు. మన దుఃఖాన్ని, మన వేదనను, మన ఏడుపును సంతోషంగా, నాట్యంగా దేవుడు మార్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం చేయవలసింది ఏంటంటే కేవలం ప్రభువు మీద నమ్మిక మాత్రం ఉంచితే చాలు. దేవుని మీద నమ్మిక ఉంచాలంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా చూడండి, ఒక 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ, ఆమె యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాననే గొప్ప విశ్వాస స్థాయికి వచ్చేసింది. ఆ విశ్వాస స్థాయి అంత ఈజీగా రాలేదు ఆవిడికి. ఎలాగొచ్చిందంటే అంతకుముందు 12 సంవత్సరాలు ఆమె ఎదుర్కొన్న స్థితి, ఎంతోమంది వైద్యులను దర్శించింది, ఎంతో డబ్బును వ్యయం చేసింది, కానీ ఎక్కడా నయం కాలేదు. అంతేకాదు ఆమె వ్యాధి మరింత ఎక్కువైపోయింది. దేని బిడ్డలారా, వైద్యులందరినీ దర్శించేసింది, తగ్గలేదు. డబ్బు అంతా అయిపోయింది, తగ్గలేదు. ఎంత ప్రయాసపడిందో, ఇంకా అనారోగ్యం పెరిగిపోతుంది రోజు రోజుకి. అటువంటి టైంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యాలను గురించి చూడండి. వైద్యులు వైద్యం చేస్తూ ఉంటారు, ప్రభువారు ఏ వైద్యం చేయరు. ప్రభువారు ఆయనకి ఇంజెక్షన్ అక్కర్లేదు, ఒక మందు అక్కర్లేదు, నోట్లోకి ఏమి తీసుకోక్కర్లేదు, లేకపోతే ఆ బ్లడ్లోకి ఏమి ఎక్కించక్కర్లేదు. ఆయనకి ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే ఆయనకి కత్తులు ఏమీ అక్కర్లేదు. ఆయన తల్లి గర్భములో మనలను నిర్మించిన సృష్టికర్త మాట చేత సమస్త రోగులను బాగు చేశాడు. దెయ్యాలను కూడా మాట చేత వెళ్ళగొట్టాడు. సమస్త వ్యాధి బాధలను మాట చేత వెళ్ళగొట్టాడు. ఆయన మాటలో జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి మాటలో శక్తి ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేని బిడ్డ, నీకున్న సంకటం ఎంత గొప్పదో కావచ్చు, ఎంత భయంకరమైందో కావచ్చు, నిన్ను ఇంతవరకు ఎంతో ఏడ్పించి బాధపెట్టి ఉండవచ్చు, కానీ ప్రభువుకు సమస్తము సాధ్యమే. నిన్ను నీ సంకటాల నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఆయన. నీ కన్నీరు తొడవగలిగిన శక్తిమంతుడు. నీవు పడిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తగలిగిన శక్తిమంతుడు. నా సహోదరుడా, ఎందుకు భయపడుతున్నావు? దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పటి వరకు మనుషులు నమ్మే సమస్యలు తెచ్చుకున్నావు, కన్నీరు తెచ్చుకున్నావు. అనేక రకాల విపత్తులకు కారణం ఏంటంటే మనుషులను, పరిస్థితులను, వస్తువులను, టెక్నాలజీని, వీటిని నమ్మి మనం ముప్పు తెచ్చుకున్నాం. కానీ నమ్మదగిన దేవుడు, మనను తన ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు, మన కోసం సెలవులో తన ప్రాణాన్ని సైతము లెక్క చేయక వెలగా చెల్లించిన ఆ ప్రేమామయుడినందును విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను విడిచిపెట్టడు, సిగ్గుపరచడు. ఆయన నీ నుండి ఆశిస్తుంది ఏంటంటే కేవలము విశ్వాసము. కేవలం నమ్మితే చాలు ఆయన మహిమను చూస్తావు. నా సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి అంతటా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తన్ను తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు, వారి హృదయాలకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన శక్తి కార్యాలు జరిగిస్తూ ఆయన మహిమను అనేకులకు బయలుపరుస్తున్నాడు. అందుకే ఈరోజుని దేని బిడ్డలారా, మరి ఎన్ని రకాలుగా ఈ రక్షణ సువార్తను ఎన్ని రకాలుగా ఆపు చేయాలన్నా ఆపు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే యేసు సజీవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సజీవుడుగా ఉన్నాడు. దీని మీద సౌలును మనం చూసినట్లయితే ఆ సౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సువార్త ప్రకటించేవారిని, కానీ ఆ సువార్తను, ఆ పనిని ఎంతో ఆటంకంగా చాలామందిని చంపుతూ, హింసిస్తూ, దేని బిడ్డలారా ఆ సువార్త పనిని పాడు చేస్తూ మరి చాలా భయంకరమైన పాపిగా జీవించే రోజులు. అటువంటి టైంలో సజీవుడిగా ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారే దమస్కస్ అనే ఆ మార్గములో ఏం చేశారంటే దర్శించారు. తన్ను తాను సౌలుకు బయలుపరుచుకున్నాడు. ఆయన తన్ను తాను కనబరుచుకున్నాడు. తనే స్వయంగా మాట్లాడాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అనగానే దేని బిడ్డారా, ప్రభువా నీవు ఎవడవి అంటున్నాడు ఆయన. చూడండి, నువ్వు ఎవడవని అడుగుతున్నాడు. ఇదిగో నీవు హింసిస్తున్న యేసును.
ప్రియబిడ్డలారా, ఆయన సజీవుడు, తన్ను తాను బయలుపరుచుకునే దేవుడు ఆయన, తన స్వరాన్ని వినిపింపి చేసే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. దేని ప్రియమైన బిడ్డలారా, ఆయన నీ కార్యాన్ని సఫలపరిచే దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచితే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. చాలాసార్లు కోర్టు సమస్యల్లో దేని బిడ్డారా, నువ్వు నీతిమంతులుగా జీవించి కూడా దేని బిడ్డారా, మరి చాలామంది దుర్మార్గులు నేను ఇరికించి, నేను బంధించి ఎన్నో రకాలుగా నేను బాధ పెడుతున్నారేమో, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి వానిని ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. ఆయన ఎవ్వరు వచ్చినా ఆయన హత్తుకునే దేవుడు ఆయన. అందుకే ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన. నా సహోదరుడా, భారము చేత నలిగిపోతున్నావా? భారము చేత కృంగిపోతున్నావా? ఏదో ఒక భారం, ఏదో కోర్టు సమస్య, లేకపోతే ఆర్థిక సమస్యలా, లేకపోతే అనారోగ్య సమస్యలా, లేకపోతే సాతాను చేత పీడించబడుతున్నావా, లేకపోతే ఇంట్లో సమాధానం లేదా, ఏదో ఒక సమస్య చేత నలిగిపోతున్నావా? ఇదిగో ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భావించుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన. నేను సాత్వికుడను, దీనమైన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి, నా భారము సులువుగాను నా కాడి తేలికగాను ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నీ అంతట నువ్వే నీ భారాల చేత నువ్వు నలిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన మనతో పాటు మన కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఒక్కరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేని బిడ్డలారా, హగ్గై 2:5 అంటున్నాడు కదా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకండి. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు మనతో మన మధ్య ఉంటున్నాడు. ఆయన నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రభువా నా హృదయంలోకి రండి, ఇదిగో నా జీవితం అని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకుంటావో విశ్వాసము ద్వారా, వెంటనే తన దైవిక శక్తితో దేవుడు ఆయన ఆత్మచేత నిన్ను నింపుతున్నాడు. పరిశుద్ధ ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందుతున్నావు కనుక అన్ని విషయాల్లో విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో ప్రభువుకి సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావు. నా సహోదరుడా, నిజమే, దేవుడు ఆయన శక్తిని గురించి తెలియక మనకు చాలా మిస్ అయిపోతూ ఉన్నాం. దేవుణ్ణి ఏదోలాగా చూస్తున్నాం. ప్రభువారు నీటి మీద నడిచి వస్తుంటే దేని బిడ్డలారా, శిష్యులు ప్రభువుని ఎలా చూస్తున్నారంటే భూతమని భయపడుతున్నారంట. అసలు ప్రభువు ప్రేమ కలిగిన దేవుడు, నీటి మీద నడిచి వస్తున్న దేవుడు, ఆయన వారికి ఎలా కనబడుతున్నాడు అంటే భూతమని భయపడుతున్నారు. దేవుడు దేని బిడ్డారా, దేవుణ్ణి భూతమని అనుకునే వాళ్ళు, భూతాన్ని దేవుడు అనుకునే ఇటువంటి రకాల జనాభాలో ఈ భూమి మీద ఉన్నారు. దేవుణ్ణేమో భూతం అనుకుంటున్నారు, భూతాన్నేమో దేవుడు అనుకుంటున్నారు. మంచోడిని చెడ్డోడు అనుకుంటున్నారు, చెడ్డోడిని మంచోడు అనుకుంటున్నారు. కీడు మేలు, మేలు కీడు అనుకునే రకం ఈ భూమి మీద. దేని బిడ్డారా, కీడు చేస్తూ ఇదే మేలు అనుకునేవాళ్ళు, మేలు చేస్తూ కీడు చేశానేమో అనుకునేవాళ్ళు, ఎన్ని రకాల జనాభా. నా సహోదరుడా, ప్రభు నిజంగా నువ్వే అయితే నేను నీటి మీద నీలాగా నడిచి నీ వద్దకు రావడానికి నాకు సెలవి అని ఒక్క ఆయన తెగించాడు. ఎవరైనా? పేతురు. అవును, నేనే, రా అని ప్రభు ఎప్పుడైతే రమ్మనగానే ఒక్క మాటతో దేని బిడ్డారా, పేతురు దోణి దిగి నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచిన మనుషులందరిలో ఒకే ఒక హీరో ఎవరంటే పేతురు. దేవుని తర్వాత నీటి మీద నడిచిన ఒకే ఒక్క మొనగాడు విశ్వాస హీరో ఎవరంటే పేతురు. అయితే ప్రియబిడ్డలారా, కొద్ది దూరమే నడవగలిగాడు నీటి మీద దేవుడిలాగా. కానీ మునిగిపోసాగాడు. ఎందుకో తెలుసా? పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి ఎవరిని చూశాడంటే గాలిని చూశాడు. ఈ లోకములో గాలి, ఈ లోకములో పెనుగాలులు, తుఫానులు, ఈ లోకములో వరదలు, ఈ లోకములో వానలు, ఈ లోకములో భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో ఉంటాయి. ఇవి
మన యొక్క విశ్వాసాన్ని చాలా పరీక్షిస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్త. దేని బిడ్డలారా, ఇక్కడ గాలి, తుఫాను, వరద, నీరు అంటే వాటి కోసం మనం మాట్లాడుకోవట్లేదు. చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు అవి ఎలాగుంటాయంటే పెనుగాలి వలె మనల్ని కొట్టుకెళ్ళిపోతాయేమో, ఈ సమస్యలతో నా పని అయిపోయిందేమో అనుకునేలాగా చేస్తూ ఉంటాయి సమస్యలు. సమస్య ఉందంటే సమస్యకు దేవుని దగ్గర జవాబు ఉంది. హల్లెలూయా. దేని బిడ్డలారా, జవాబిచ్చే దేవుడు ఆయన. నీకు సమస్య ఉందేమో కానీ దేవుని దగ్గర జవాబు ఉంది. నీ కళ్ళలో కన్నీరు ఉందేమో కానీ కన్నీరు తుడిచే శక్తి యేసయ్య దగ్గర ఉంది. నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, బంధకాల నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు పడి ఉన్నావేమో, నిన్ను లేవనెత్తగలిగిన వారు ప్రభువారు. కేవలం నమ్మిక ఉంచు. నువ్వు ఈ గాలిని చూస్తే, మనుషులు చెప్పిన మాటలు వింటే, అబద్ధాలు వింటే, దేని బిడ్డలారా మోసపూరితమైన బోధలు వింటే నువ్వు ప్రభు కోసం ఏమాత్రము నడవలేవు, నిలబడలేవు, ప్రభుతో ఏమాత్రం సహవాసం చేయలేవు. దేవుని వాక్యము సత్యము, వాక్యమే సత్యము. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో ఉంచుకుంటావో నువ్వు ఎన్నడూ కూడా పడవు. దేని బిడ్డలారా, వాక్యము చేత మన అడుగులు స్థిరపరచుకోవాలి. వాక్యము చేత మన హృదయాలు స్థిరపరచుకోవాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలంటే వాక్యాన్ని ఎంతగా తెలుసుకుంటావో పరిశుద్ధాత్మను అంతవరకు నువ్వు తెలుసుకోగలుగుతావు. వాక్యం నీకు తెలియకపోతే పరిశుద్ధాత్మ కోసం నీకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారి కోసం నీకు తెలీదు, సర్వశక్తిమంతుడైన దేవుని కోసం నీకేమీ తెలియదు. కనుక వాక్యాన్ని బైబిల్ చెప్తున్న కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే దివారాత్రము ధ్యానించమని బైబిల్ చెప్తుంది. దీన్ని ధ్యానిస్తే నీ బ్రతుకు మరి ఎలా ఉంటుందంటే నిత్యము కాపు కాసే ఫలములిచ్చే గొప్ప చెట్టు వలె మరి నీ జీవితం వర్ధిల్లుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. వర్ధిల్లుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. నా సహోదరుడా, సహోదరి, నిజమే. ఎందుకు పనికిరాని ఎడారి వంటి వాటి మీద మనం మనసు ఉంచుతున్నాం, కానీ మనకు జీవాన్నిచ్చే జీవజల నది అనే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. దేని బిడ్డలారా, నిజమే, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు జీవజల నీటి బొగ్గను వాడు కలిగి ఉంటున్నాడు. కనుక ఆ వ్యక్తి హృదయంలోంచి జీవజల నది పారుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకాన్ని అనుభవించాలి లేకపోతే పాపం చేయాలి అని దాహం ఉండదు. ఇక ప్రభు కోసం జీవించాలి, ప్రభువుకు సాక్షిగా బ్రతకాలి, చావైనా బతుకైనా ప్రభువే అనే అటువంటి చిట్ట చివరి నిర్ణయానికి వచ్చేస్తావు నువ్వు. ఎప్పుడు అంటే ఆయన శక్తిని రుచి చూసినప్పుడు, ఆయన ప్రేమను రుచి చూసినప్పుడు, ఆయన కృపను రుచి చూసినప్పుడు, ఆయన సత్యాన్ని రుచి చూసినప్పుడు. రుచి చూడకే దూషిస్తున్నాం, అవమానిస్తున్నాం, చాలా హేళనగా మాట్లాడుతున్నాం, ఎర్రితనంగా ఉంటుంది. సువార్త నశించిపోతున్న వారికి ఎలాగుందంటే ఎర్రితనంగా ఉంది. కానీ దేని బిడ్డలారా, చూడండి, రక్షించబడుతున్న వారికి ఆత్మను రక్షించడానికి ఇది దేవుని శక్తితో కూడిన వాక్యం. ఇది దేవుని వాక్యం వినుట వలన మన లోపల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది పరలోకపు కరెన్సీ. ఎంతగానో విశ్వాసాన్ని, వాక్యము వలన కలిగే విశ్వాసాన్ని, సత్యాన్ని తెలుసుకునేట వలన కలిగే విశ్వాసాన్ని, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కలగజేసే విశ్వాసాన్ని ఎంతగానో కలిగి ఉంటావో అటువంటి ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆయన దేని బిడ్డలారా, నువ్వు ఆశించిన ప్రతీదీ కూడా నీ సొంతం చేసుకుంటావు దేవుని యొద్ద నుంచి. నా సహోదరుడా, సహోదరి, దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నీ భారము నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే చూడండి, కీర్తన 115వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. తప్పనిసరిగా దేవుని యందు నమ్మిక ఉంచితే సహాయం తప్పనిసరిగా కలుగుతుంది. తప్పనిసరిగా కలుగుతుంది సహాయం. నా సహోదరుడా, నా సహోదరి, మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, ప్రతిరోజు క్రొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. దేని బిడ్డ,
చాలా సమస్యలు పోయినీరా అనుకునేటప్పటికి క్రొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటి బ్రతుకు అని చాలాసార్లు విసిగి వేసారిపోతూ ఉంటుంది మనసు. భయపడకు, ఇదిగో సహాయకుడైన దేవుడు నీకున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేసి నేను ఉద్ధరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తల్లైనా మరచినేమో, యెషయా 49:16 తల్లైనా తన చంటి బిడ్డను మరచనేమో, నేను నిన్ను మరువను, ఇదిగో చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నిన్ను తల్లిగర్భములో నిర్మించుకున్నాడు. నిన్ను తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మతో నిన్ను ముద్రిస్తున్నాడు. నీకు గొప్ప సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పేరేంటో తెలుసా? హెల్పర్, అంటే సహాయకుడు, అన్ని విషయాల్లో సహాయకుడు. దేని బిడ్డలారా, చూడండి, ఆది కాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో ఆదాముకి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. కానీ ఈరోజు ఆ సాటి అయిన సహాయం వల్లనే సమస్యలు. ఆ అవ్వకు ఆదాము ఒక సాటి అయిన సహాయం ఉండాలని చేశాడు. కానీ ఈరోజు ఆ భర్త వల్లే భార్యకు సమస్య, చాలాసార్లు ఆ భార్య వల్లే ఆ భర్తకు సమస్య. దేని బిడ్డలారా, బిడ్డలను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మరి ఆ యొక్క తల్లి తండ్రికి కూడా ఒక సాటి అయిన సహాయకులుగా ఉండాలని. ఈరోజు ఎవరి వల్ల సహాయం అందుతుంది మనకి? దేని బిడ్డలారా, నిజంగా ఎవరి వల్ల సమస్యలు వస్తున్నాయి చూడండి. కానీ ప్రభు అయిన దేవుడు మంచి సహాయకుడు. ఆయన నీకు సమస్యగా ఉండడు, నీ సమస్యల నుంచి నేను విడిపించే సహాయకుడిగా ఉంటాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిలో కూడా మంచి లెస్స అయిన ఆలోచన చెప్పి నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నిజమే, ఈరోజు మనం దేవుని యందు ఎంతవరకు నమ్మిక ఉంచుతున్నాం? నమ్మిక ఉంచినట్లయితే నిజంగా ఈ గొప్ప ఉన్నతమైన మరి దేవుడిచ్చే సహాయాన్ని మనం పొందుకుంటున్నామా? దేవుడు మనకు కేడెముగా ఉన్నాడు, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన ఆలోచన అడిగి మనం ముందుకు వెళుతున్నామా? మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటాం అంతే. మనకి వెక్కసమయ్యే వరకు మన సొంత నిర్ణయాలు తీసేసుకుంటామే కానీ అయ్యో దేవా ఈ విషయంలో ఏం చేయమంటావని ఆయన పాదాల చెంత కనిపెట్టుకోవడం కానీ, ఎదురు చూడడం కానీ, ప్రార్థన చేయడం కానీ, దేవుణ్ణి అడగడం కానీ చెయ్యకే. దేని బిడ్డలారా, మన ఆలోచన వ్యర్థం. హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి కానీ చివరకు యెహోవా యొక్క తీర్మానమే స్థిరం అని బైబిల్ చెప్తుంది. దేవుని ఆలోచన కోసం మనం కనిపెట్టుకునే వారికి ఉండాలి. దేవుడు ద్వారం తెరిచే వరకు ఎదురు చూసేవారికి ఉండాలి. దేవుని సమయం వచ్చే వరకు ఓపికతో ఉండేవారికి మనం ఉండాలి. మనం అలాగ ఉండం. మన సమయంలో అయిపోవాలన్నీ. మనకి నచ్చింది, మనకి ఇష్టమైంది మనం ఎలా అనుకుంటే అలాగ అయిపోలే. కానీ ఇది దేవుని చిత్తమా కాదా అనేది ఏనాడు మనం అడగం. మనుషుల సహాయం కోసం పరిగెడుతూ ఉంటాం. చాలాసార్లు దేవుని బిడ్డలారా, అక్కడ సిగ్గుపడే పరిస్థితులు ఎదురైనా సరే సిగ్గు లేకుండా మళ్ళీ మనుషుల సహాయం దగ్గరికి వెళతాం. కానీ మనల్ని ప్రేమిస్తున్న మన పరలోకపు తండ్రి ఉచితముగా సహాయం చేస్తానని దేవుని బిడ్డలారా వాగ్దానం చేసిన ఆ ప్రేమా స్వరూపు దగ్గరికి మనం మోకరించి ప్రార్థించి ప్రభువా నాకు సహాయం చేయండి అని ఎప్పుడైనా అడిగామో మనం? ఒకసారి ఆలోచన చేయి దేవుని ప్రియ బిడ్డ. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తే సిగ్గుపడనివ్వడ దేవుడు నిన్ను. మానవుడు ఒక మార్గం మూస్తాడేమో, సాతానుగాడు ఒక మార్గం మోస్తాడేమో, దేవుడు 100 మార్గాలు తెరుస్తాడు నీకు. దేని బిడ్డ, ఈ లోకమంతా కలిసి ఒక్క మార్గం వస్తుందేమో, దేవుడు గొప్ప గొప్ప మార్గాలు తెరుస్తాడు. నీ ఆలోచనకు, నీ శక్తికి మించిన ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేని బిడ్డలారా, దేవుని వైపు మనం చూడవలసి ఉంది. నా సహోదరుడా, దేవుని వైపు నువ్వు ఎంతగా చూస్తావో దేవుడు నీకు సహాయకుడు, కేడెముగా ఉన్నాడు ఆయన. దేని ప్రియ బిడ్డలారా, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఎక్కిపిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువా.
నాయన నమ్మదగిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు తండ్రి. నీ బిడ్డలను బలపరచండి నాయన. వారి భారము మీ మీద మోపుటకు సహాయం దయచేయండి. మీ సన్నిధిలో మీ సహాయం కోసం నాయన, మీ అద్భుతం కోసం ఎదురు చూసేవారిగా, కనిపెట్టుకునేవారిగా, మీ మీద ఆనుకునేవారిగా, ఆధారపడేవారిగా ప్రభా సహాయం దయచే నాయన. తప్పనిసరిగా మేము అడిగిన ఉంచిన దానికంటే ఘనమైన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి. నీ బిడ్డలను క్షేమకరంగా అయా మీ కృపలో మీ ఆత్మతో నడిపించమని, మీ మేలులతో నింపమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.